ఈ క్రింది ఇచ్చిన పటంలో లోపించిన దానిని గుర్తించండి. బోధకుడు, బోధనాంశం, బోధనా వ్యూహం. ముందుగా నిర్ణయించిన గమ్యాలు చేరడానికి మరియు అభ్యసన ఫలితాలు సాధించడానికి గల మార్గాలే పద్ధతులు. ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతికి సంబంధించినది ఉపన్యాస పద్ధతి. ఈ క్రింది వాణిలో పురాతన ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి. కళాశాల స్థాయిలో బోధించడానికి అనుకూలమైన పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాసం ఇచ్చే దశల యొక్క క్రమాన్ని గుర్తించండి. ఉపన్యాస ప్రవేశ దశ, ప్రదర్శన దశ, ముగింపు దశ. ఒక సమిష్టి ఆశయ సాధన కోసము కొంతమంది వ్యక్తులు సంఘటితం కావడాన్ని క్లబ్బులు అని పిలుస్తారు. ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క క్రమానుగతాన్ని గుర్తించండి. ప్రణాళిక రచన తయారీ, ఉన్ముఖీకరణము, విషయ ప్రదర్శన, మూల్యాంకనం. సౌర కుటుంబం అనే పాఠాన్ని బోధించడానికి అనుకూలమైన ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. పురావస్తు ఆధారాలకు సంబంధించని అంశము పూర్వగాథలు, చిరస్మారకాలు, శాసనాలు, నాణెములు పురావస్తు ఆధారాలకు సంబంధించిన అంశము. ఈ క్రింది వాణిలో మౌఖిక ఆధారాలకు సంబంధించని అంశము శాసనాలు. జానపద విజ్ఞానము, పూర్వగాథలు, ఆచారాలు మౌఖిక ఆధారాలకు సంబంధించినవి. ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష ఆధారాలకు ఉదాహరణ. అధికారిక పత్రాలు ప్రత్యక్ష ఆధారాలకు ఉదాహరణ. క్రింది వాటిలో ప్రత్యక్ష ఆధారాలకు సంబంధించని అంశము పుస్తకాలు. అధికారిక పత్రాలు, వాణిజ్య పత్రాలు, న్యాయపరమైన నిర్ణయాలు ప్రత్యక్ష ఆధారాలకు సంబంధించినవి. ఈ క్రింది వాణిలో గౌణ ఆధారాలకు సంబంధించిన అంశాలు పుస్తకాలు, జీవిత చరిత్రలు, భాష్యాలు. ఈ క్రింది పేర్కొనబడిన ఒక పద్ధతిలో విద్యార్థులు తమ సామర్థ్యానికి తగిన వేగంగా అధ్యయనం చేసి ముందుకు పోవడానికి అనుకూలంగా ఉంటుంది. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. అధ్యయన గది కేటాయించబడిన ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఈ క్రింది వాటిలో ఏది? పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. పీరియడ్ విభజన పథకం అనేది ఏ పద్ధతికి సంబంధించిన ప్రక్రియ? పర్యవేక్షణ అధ్యయన పద్ధతికి సంబంధించిన ప్రక్రియ. 2 పీరియడ్ల ప్రణాళికను రూపొందించిన అమెరికన్ వనిత మేబిల్ ఇమ్ సింప్సన్. ఈ క్రింద పేర్కొనబడిన పద్ధతుల్లో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏది? ప్రకల్పన పద్ధతి. ఈ క్రింది పేర్కొనబడిన పద్ధతుల్లో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి. ప్రకల్పన పద్ధతి అనే విద్యార్థి కేంద్రీకృత పద్ధతికి మూలకారణమైన వాదం వ్యావహారిక సత్తావాదం. వ్యావహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించిన విద్యావేత్త జాన్ డూయి. విద్యార్థులు జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి ప్రకల్పన పద్ధతి. సాంఘిక పరిసరాల్లో ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఈ ఒక కార్యకలాపం ప్రాజెక్టు అని ప్రాజెక్టుని నిర్వచించిన కొలంబియా విశ్వవిద్యాలయ విద్యావేత్త కిల్ ప్యాట్రిక్.